సో హలో గైస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈ రోజు రాలో ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ ద రాక్ ఇచ్చి పడేసినారు ఒక సెగ్మెంట్ లో. ఎస్ గైస్, సండే మీద తెలుసు మన ద రాక్ ఈ మధ్య చాలా ఎక్కువ తిడుతున్నారు, చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు కోడి రోడ్స్ గురించి. సో అందుకని ఈ రోజు కోడి రోడ్స్ బి చాలా భయంకరంగా మాట్లాడారు, అంటే చాలా జబర్దస్త్ గా తిట్టేసినారు. అంటే నిజం చెప్పిన చాలా భయంకరంగా తిట్టి పడేసినారు కోడి రోడ్స్ ద రాక్. ఈ రోజు సెగ్మెంట్ అంటే పాల్ హేమంత్ మనకి ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి మన కోడి రోడ్స్ ది బ్రదర్ వర్సెస్ బ్రదర్. అంటే ఈ రోజు జే ఉసో అండ్ జిమీ ఉసో ఫేస్ టు ఫేస్ వచ్చినారు. ఒక చిన్న బ్రాల్ బి జరిగింది. అండ్ బాస్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ అండ్ డ్రూ మ్యాకింటార్ సెగ్మెంట్ ఒక క్రాక్ సెగ్మెంట్ ఉండే అనమాట. అండ్ మన బెక్కీ లించ్ అయితే అంటే బెక్కీ లించ్ వర్సెస్ న్యా జాక్స్ మ్యాచ్, లాస్ట్ ఉమెన్ స్టాండింగ్ మ్యాచ్ అలాంటి చాలా సాలిడ్ గా ఉండే అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఈ రోజు ఈ వీడియోలో మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఈ రోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్ లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జే ఊసోది. ఎస్ గైస్, మన ఈట్ అంటే మన జే ఊసోది ఈరోజు రా స్టార్టింగ్ లో ఎంట్రీ అయిపోయిన రింగ్ లో వచ్చేసినారు. మన జే ఊసో ఫ్యాన్స్ జబర్దస్త్ చేరి వేసినారు. అండ్ దాని తర్వాత మన జే ఊసో మైక్ తీసుకొని చెప్పినారు, వెల్కమ్ టు మండే నైట్ రా. ఆయన తెలుసు అంటే నా బ్రదర్స్ ఇక్కడనే అంటే ఇదే బిల్డింగ్ లో ఎక్కడో ఒక చాలా ఉంటారు. సో జిమీ ఊసో పెద్ద నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు వచ్చేసి అని ఒక టైప్ లో మన జే ఊసో పిలిచేసినారు. సో అప్పటికే క్రౌడ్ లోకి వెళ్ళి మన జిమీ ఊసో అండ్ మన సోలో సికో వచ్చినారు. అండ్ బాస్ అంతేకాదు అంటే మన జిమీ ఊసో అండ్ మన జే ఊసో ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. బాస్ చాలా సాలిడ్ సెగ్మెంట్ ఉండే. అండ్ ఈ సెగ్మెంట్ స్టార్టింగ్ లో అంటే ఫేస్ టు ఫేస్ రాగానే ఫస్ట్ మన జే ఊసో చెప్పినారు, చూడు జిమీ ఊసో మన మధ్యలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా బ్యాడ్ బ్లడ్ అంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి మన మధ్యలో. కానీ నిజం చెప్తున్నాను జిమీ ఊసో, నేను నీకు చాలా అంటే చాలా మిస్ చేస్తున్నాను. అవును, నేను నీకు చాలా మిస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన మధ్యలో అంత మాటలు ఏం లేవు, నేను నీకు ఎక్కువ చూడలేకపోతున్నాను. సో అందుకే నేను నీకు చాలా మిస్ చేస్తున్నాను జిమీ ఊసో. సో అందుకని చెప్తున్నాను, నువ్వు తిరిగి వచ్చి అంటే నువ్వు మరోసారి నా దగ్గరకు వచ్చేసి తిరిగి వచ్చి అని చెప్పినారు. సో అప్పుడే మన జిమీ ఊసో ఏమని చెప్పినారంటే, నేను నీకు వదిలేస్తే కదా తిరిగి రానికి, అంటే నేను నీకు ఎప్పుడు వదిలేదు అర్థమైందా అని చాలా క్లియర్ చెప్పేసిన, అంటే నువ్వే వచ్చేసినావు అన్నట్టు మన జిమీ ఊసో చెప్పినారు. అంతగా జిమీ ఊసో ఏమన్నారంటే, నేను నీకు ఎప్పుడు కాపాడనీకే ట్రై చేసినాను, ఎందుకంటే నేను నీ పెద్ద అన్నని అర్థమైందా, నేను నీ బ్రదర్ని, కానీ నువ్వు ఎంత పిచ్చోను అంటే నీకు అసలు అది ఎప్పుడు కనిపించలేదు జే ఊసో. రియాలిటీ ఏంటంటే నేను నీకు కాపాడనీకి ట్రై చేస్తూనే ఉన్నాను. అండ్ ఇది నీ ఐడియానే కదా, అంటే నువ్వు ది బ్లడ్ లైన్ వదిలేస్తామని నువ్వు ఆలోచించినావు. సో అందుకే ఒక టైంలో నీకు హెల్ప్ చేసినాను. అండ్ దానివల్ల ఏమైంది చూడు, అంటే ఇప్పుడు నువ్వు రాలో వచ్చేసినావు, రాలో నువ్వు ఒక జబర్దస్త్ పెద్ద సూపర్ స్టార్ లా మారిపోయినావు, నువ్వు ఒక టాప్ మర్చెండైజ్ సేలర్ అయిపోయినావు. అంటే టీ షర్ట్స్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయి. సో నువ్వు ఒక టాప్ మర్చెండైజ్ సేలర్ అయిపోయినావు. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే, నువ్వు రాల్ వచ్చినప్పటి నుంచి నువ్వు ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచినావు. కానీ నేను లేకుండా అంటే ఫస్ట్ టైం నేను లేకుండా నువ్వు ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచిన అది ఎవరితో, కోడి రోడ్స్తో కలిసి. అంటే నువ్వు కోడి రోడ్స్ రాలో ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయినారు. సో ఇప్పుడు నువ్వే చెప్పు, అంటే ఎవరిని మర్చిపోయినాడు, అంటే నువ్వేనా నువ్వు మర్చిపోయినావు, అర్థమైందా? నేను నీ బిగ్ బ్రదర్ని, నేను నీ పెద్ద అన్నని, కానీ నువ్వేం చేసినావు అంటే నువ్వు రాల్ వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను మర్చిపోయినావు. కానీ ఒకటి మాత్రం నిజం జే ఊసో, అండ్ అది ఏంటంటే నీ లైఫ్లో ఇంత పెద్ద పెద్ద మూమెంట్స్, ఇంత బిగ్గెస్ట్ మూమెంట్స్ వచ్చినాయంటే అది ఓన్లీ నా వల్లనే, అర్థమైంది, అది ఓన్లీ నా వల్లనే అని మన జిమీ ఊసో చెప్పినారు. సో అప్పుడే జే ఊసో ఏమన్నారంటే, నో అంటే కాదు, చూడు క్లియర్లీ చెప్పాలంటే జిమీ ఊసో, నా కెరియర్లో బిగ్గెస్ట్ మూమెంట్ ఎప్పుడు ఉంటుంది తెలుసా, నా డ్రీమ్ మ్యాచ్ జరిగినప్పుడు. అండ్ ఆ డ్రీమ్ మ్యాచ్ ఈ రెసల్మేనియా 40లో మీ వర్సెస్ యూ, అర్థమైంది, అంటే బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ జరిగినప్పుడు అదే నా బిగ్గెస్ట్ మూమెంట్, అదే నా పెద్ద డ్రీమ్ మ్యాచ్. అండ్ అంతేకాదు ఆ మ్యాచ్లో నేను ఇది పాలో కొట్టేస్తాను చూడని చెప్పినారు మన జే ఊసో. అండ్ అప్పుడే మన జే ఊసో అటాక్ చేసినారు జిమీ ఊసో పైన. అండ్ మన జే ఊసో సోలో సికో పైన అటాక్ చేసినారు. కానీ అంతలో కరెక్ట్ అదే గ్యాప్లో మన జిమీ ఊసో సూపర్ కిక్ ఇచ్చేసినారంటే మన జిమీ ఊసో అటాక్ చేసినారు జే ఊసో పైన. అండ్ దాని తర్వాత మన జిమీ అండ్ మన సోలో సికో ఇద్దరు కలిసి అటాక్ చేస్తుంటారు జే ఊసో పైన. కానీ అంతలోనే మన జే ఊసో కాపాడడానికి అక్కడ వచ్చేసినారు ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్. కోడి రోడ్స్ వచ్చి మన ది బ్లడ్ లైన్ మెంబర్స్ పైన అటాక్ చేసినారు బాస్. అండ్ మన కోడి రోడ్స్ కాపాడినారు మన జే ఊసోకి. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా బ్రాల్ అయిపోయింది.
సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడుతుంటారు. అంటే నికోల్డిస్ కోపం చేస్తుంటారు మన ఆడమ్ పియర్స్ ఏమని చెప్పినారంటే, అసలు నువ్వు నీ స్మాక్ డౌన్ రోస్టర్ పైన ఒక కన్నేసి పెట్టి అర్థమైంది అంటే నీ స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ నా రాలో వస్తున్నారు ఏందని చెప్పి మన ఆడమ్ పియర్స్ కొంచెం కోపం చూపిస్తుంటారు, కొంచెం కోపం చేస్తుంటారు మన ఫోన్ లో. అంటే నికోల్డిస్ తిడుతుంటారు. సో అప్పుడు అక్కడ ఎంటర్ అయిపోయింది మన పాల్ హేమన్ వచ్చి ఏమని చెప్పినారంటే, చూడు ఆడమ్ పియర్స్ ఐఎమ్ సారీ, అంటే నిజం చెప్పాలంటే ఈ జిమీ ఊసో అండ్ సోలో సికోలో అంటే మన ద రాక్ చేయలేదన్నమాట. అంటే ది ఫైనల్ బాస్ అంటే ద రాక్ చేయడం లేదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ చేయలేదన్నమాట. అంటే జిమీ ఊసో అండ్ సోలో సికో అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, అంటే వాళ్ళకి ద రాక్ అండ్ రోమన్ రైన్స్ పంపించలేదు ఈరోజు రాల్, అర్థమైందా? అండ్ ఇంకోటి ఏంటంటే, సరే ఇప్పుడు నేను వాళ్ళకి పంపించేస్తున్నాను, వాళ్ళు ఇప్పుడు అంటే ఎరినా లేరు, కావాలంటే నువ్వు మొత్తం దోలాడుకో అంటే నువ్వు మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ పంపి అంటే మన జిమీ అండ్ సోలో సికో ఇక్కడ లేరన్నమాట, నేను వాళ్ళకి పంపించేసినాను. అండ్ ఇంకోటి ఏంటంటే, చూడు ఆడమ్ పియర్స్, నేను ఈరోజు ఎందుకు వచ్చినా అంటే మన కొడి రోడ్స్ వచ్చిన బిజినెస్ దానికోసం వచ్చినాను. అండ్ నేను కొడి రోడ్స్తో మాట్లాడంగా నేను ఇక్కడికి వెళ్ళిపోతాను, అర్థమైందా? సో ఎక్కువ టెన్షన్ తీసుకోక ఆడమ్ పియర్స్ అని చెప్పి మన పాల్ హేమన్ చెప్పిన రోమన్ రైన్స్ నీకు మాటేస్తుండు. అండ్ అది ఏంటంటే మన జిమీ ఊసో సోలో సికో ఈరోజు అంటే ఇక కనిపించారు ఈరోజు రాలు, ఇక వెళ్ళిపోయినారు. అండ్ నేను అంటే కొడి రోడ్స్తున్న పని కాగానే ఒక సెగ్మెంట్ అంతా కాగానే ఇక నేను వెళ్ళిపోతాను పాల్ హేమన్ చెప్పేసిన. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికి మన DIY వర్సెస్ మన ది క్రీడ్ బ్రదర్స్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు మన DIY అంటే మన టామాసో ciampa అండ్ మన జోనీ గార్గానో ఈ మ్యాచ్ లో గెలిచినారు. సో నెక్స్ట్ మనకి కేడెన్ కార్టర్ అండ్ కటానా ఛాన్స్ వర్సెస్ మన ఇండి హార్ట్వెల్ అండ్ మన క్యాండస్ లేరే మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ మీద ఒకటి తెలుసు మన క్యాండస్ లేరే ఇప్పుడు అంటే హీల్ టర్న్ చేస్తాను అనమాట. సో అందుకనే క్యాండస్ లేరే చాలా భయంకరంగా అటాక్ చేసింది మన కటానా ఛాన్స్ పైన. అంటే వాళ్ళు కొంచెం ఇంజూర్డ్ ఉండే లెగ్, సో దానిపైన అంటే ఇంకా భయంకరంగా అటాక్ చేసి అంటే సబ్మిషన్ లాక్ చేసి అనమాట. సో అందుకనే ఈ మ్యాచ్ లో మన ఇండి హార్ట్వెల్ అండ్ క్యాండస్ లేరే గెలిచినారు. అండ్ మన కేడెన్ కార్టర్ అండ్ కటానా ఛాన్స్ ఈ మ్యాచ్ లో ఓడిపోయినారు. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్. అండ్ కోడి రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ గా చీర్ చేసినారు. అండ్ కోడి రోడ్స్ రింగ్ లో వచ్చి చెప్పినారు, చూడండి ఇప్పుడు నేను ఎలాంటి దారిలో ఉన్నానంటే ఇప్పుడు రసల్ మేనియా కరెక్ట్ 3 వారాలు ఉన్నాయన్నమాట. అండ్ కరెక్ట్ 3 వారాల్లో నేను రసల్ మేనియాలో ఫైట్ చేయబోతున్నాను. అది సెకండ్ టైం నేను మెయిన్ ఈవెంట్ లో ఫైట్ చేయబోతున్నాను. అది మన WWE అంటే మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం నేను ఫైట్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఇక్కడ మీరు ఒక్క వర్డ్ ని కొంచెం క్లియర్ గా గమనించండి, అప్పుడు మీకు అర్థమైతే అసలు నేను చెప్పాలనుకుంటున్నాను. మన కోడి రోడ్స్ ఆ WWE అంటే మన అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడినప్పుడు కోడి రోడ్స్ WWE అంటే అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ అని చెప్పినారు. ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మన పాల్ హేమన్ వచ్చినప్పుడు ఆ ఛాంపియన్షిప్కి ఏ పేరుతో పిలుస్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో కోడి రోడ్స్ ఏమని చెప్పినారంటే, నేను ఈ రసల్ మేనియాలో మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసము ఫైట్ చేయబోతున్నాను. అది ది గ్రేటెస్ట్ ఛాంపియన్ అంటే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అని రసల్ మేనియాలో ఫైట్ చేయబోతున్నాను. అండ్ అంతేకాదు ఈ ఫ్రైడే అంటే మన కోసం మన ఇండియా టైం టేబుల్ ప్రకారం అయితే శనివారం రోజు నేను ఈ స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్తో ఫేస్ టు ఫేస్ ఉంటాను. ఫేస్ టు ఫేస్ మా మధ్యలో చాలా మాటలు జరుగుతాయి, చాలా జరుగుతాయి మాట. అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడాలి. అండ్ మెయిన్ ప్రాబ్లం ద రాక్ అని చెప్పినారు. అండ్ ద రాక్ గురించి చాలా జబర్దస్త్గా అంటే చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు మన కోడి రోడ్స్ ద రాక్కి తిట్టేసినారు. చాలా క్లియర్లీ కోడి రోడ్స్ తిట్టి పడేసినారు ద రాక్కి. సో కోడి రోడ్స్ ఏమని చెప్పినారంటే, ద రాక్ లాస్ట్ వీక్ ఇన్స్టాగ్రామ్ లో అంటే చాలా చేస్తున్నాడు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. బట్ ఈ రోజు అంటే రాల్ వచ్చి మాట్లాడలేకపోతున్నాడు అని మన కోడి రోడ్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు కోడి రోడ్స్ ఏమన్నారంటే, రీసెంట్లీ ద రాక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకి వెళ్ళి ఒక వర్డ్ తీసుకుని అంటే ఒక వర్డ్ నేను చూసినాను. అండ్ ఆ వర్డ్ ఏంటంటే ద రాక్ అంట మన అందరు ఫేవరెట్ హీల్ సూపర్ స్టార్ అంట. సో హీల్ అంటే ఏంది? హీల్ అంటే ఒక టైప్లో బ్యాడ్ గాయ్ అనమాట. సో ఇప్పుడు హీల్ అంటే చాలా మంది హీల్ సూపర్ స్టార్స్ ఉండే అనమాట, చాలా మంది హీల్ ఉన్నారు. అండ్ వాళ్ళు ఎవరెవరు అంటే కొంతమంది సూపర్ స్టార్స్ పేరు చెప్పినారు. దాంట్లోకి వెళ్ళి మన రిక్ ఫ్లేర్ పేరు చెప్పినారనమాట. మన కోడి రోడ్స్ ది నేచర్ బాయ్ రిక్ ఫ్లేర్ జబర్దస్త్ హీల్ సూపర్ స్టార్ ఉండే. కానీ నిజం చెప్పాలంటే ద రాక్ నువ్వు ఒక హీల్వి కాదు, నువ్వు ఒక పిచ్చి అంటే మీరు అర్థం చేసుకోవాలి, పిచ్చి అంటే మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసినారు. అండ్ అంతేకాదు కోడి రోడ్స్ ఏమన్నారంటే,
చూడు ద రాక్ నాకు తెలుసు నువ్వు చూస్తున్నావని, అండ్ $7 టీమ్ బి వాళ్ళని చూస్తున్నారు వింటున్నారు, నాకు చాలా బాగా తెలుసు. సో చూడండి మీరు ఎక్కువ బాధపడకుండ్రి, అర్థమైందా? అండ్ నాకు తెలుసు ద రాక్ అంటే బిహైండ్ ద సీన్స్ లో అంటే మొత్తం మ్యాటర్ ఈ మొత్తం స్టోరీలో నువ్వు బిహైండ్ ద సీన్స్ లో చాలా ఎక్కువ ఏడిచినావు. లైక్ ఇప్పుడు నువ్వు టీకేఓ గ్రూప్ లో వెళ్ళి అంటే నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కదా, సో టీకేఓ గ్రూప్ లో వెళ్ళి నువ్వు అంటే నేను డబ్ల్యూడబ్ల్యూకి నేను కాపాడాలి, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, కొడి రోడ్స్ వల్ల మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి చాలా తమాషాలు చేసిన రియాలిటీ ఏంటంటే చూడు ఇప్పుడు ఈ హౌస్ చూడు అంటే ఎరీనా చూడు ఇక్కడ ఎరీనా మొత్తం హౌస్ఫుల్ ఉంది. సో ఇప్పుడు నువ్వేంది కాపాడేదని ఒక టైప్లో అంటే ఇప్పుడు నువ్వు వస్తేనే ఎరీనా హౌస్ఫుల్ కాదు, నేను వచ్చినా ఎరీనా హౌస్ఫుల్ అవుతుంది ఒక టైప్లో మన కొడి రోడ్స్ ఇండైరెక్ట్గా చెప్పినారు అన్నమాట. ఎంత పెద్ద మాట. అండ్ అంతేకాదు కొడి రోడ్స్ ఏమన్నారంటే చూడు ద రాక్ నీకు టీకేఓ గ్రూప్ వాళ్ళు ఏమని చెప్పినా అంటే నీ బిగ్ మసిల్స్ ఉన్నాయి అంటే సరే రాక్ నువ్వు అంటే నువ్వు కనిపి నువ్వు ఇష్టపడి చేసుకొని చెప్పినారు, బట్ వాళ్ళు నీ ముందు నిజం చెప్పారన్నమాట. సో నిజం ఏందో నీ గురించి నేను చెప్తాను. సో చూడు ద రాక్ నువ్వు ఒక జబర్దస్త్ బ్రాహ్మా బుల్వి, నువ్వు గ్రేట్ వన్వి, అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు గ్రేట్ సేలర్ అన్నమాట. అంటే నువ్వు నీ మందు బాటిల్స్కి చాలా జబర్దస్త్గా అమ్ముకుంటున్నావు అని కొడి రోడ్స్ చెప్పినారు. అండ్ కొడి రోడ్స్ వైన్ బి అని చెప్పేసి అంటే బి అంటే అంటే చాలా పెద్ద బ్యాడ్ వర్డ్ అనమాట. సో అది చెప్పేసినారు మన ద రాక్కి. అండ్ అదే కాదు ద రాక్ నువ్వు నా మామకి నువ్వు మధ్యలో తీసుకొచ్చిన అంటే నువ్వు మా అమ్మ జోలికి వెళ్ళినావు కదా, సో నాకు మీ అమ్మ గురించి తెలుసు అనే మాట అని చెప్పినారు. సో అప్పుడే క్రౌడ్ అంతా పిచ్చోలు అయిపోయినారు. అండ్ ద రాక్ మామ్ గురించి మాట్లాడినారు కొడి రోడ్స్. కొడి రోడ్స్ ఏమన్నారంటే చూడండి ఇప్పుడు ద రాక్ మామ్ గురించి మాట్లాడితే వాళ్ళ అమ్మ నిజంగా ఒక జబర్దస్త్ లేడీ అనే మాట. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ కోసం నా మనసులో చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. అండ్ ఒక్కోసారి డార్క్ మ్యాచ్లో కెవిన్ ఓవెన్స్కి చాప్ కొట్టడానికి వాళ్ళ అమ్మ నాకు హెల్ప్ చేసింది అనమాట. సో ద రాక్ మామ్ ఒక జబర్దస్త్ లేడీ, నా మనసు చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. కానీ ద రాక్ నువ్వేం చేసినావు, నువ్వు మా అమ్మ గురించి ఏమని మాట్లాడినావు, చాలా బ్యాడ్గా మాట్లాడినావు. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక బెల్ట్తో నన్ను ఉతికేస్తావా, అండ్ నువ్వు ఆ బెల్ట్తో నా పైన అటాక్ చేసి అదే బెల్ట్ అంటే నా రక్తం ఉన్న బెల్ట్కి నువ్వు మా అమ్మ చేతిలో పెడతావని చెప్పినావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మా అమ్మకి అంటే మా అమ్మ అంటే భయపడతాను అనుకుంటున్నావా నువ్వు? అంటే బేకార్ అనుకుంటున్నావు? అంత సీన్ లేదు బాబు, అర్థమైందా? మా అమ్మ చాలా ఖతర్నాక్ లేడని చెప్పినారు. అంటే వాళ్ళ అమ్మ చాలా విషయాలంటే లైఫ్లో వాళ్ళ అమ్మ అసలు భయపడదా అంటే అస్సలు అంటే చాలా డేరింగ్ లేడీ అనే మాట, అస్సలు భయపడదు. అండ్ ఇంకోటి ఏంటంటే రెసల్మేనియా నైట్ 1లో నేను అండ్ నా పార్ట్నర్ సెత్ రాలిన్స్ మేము ఇద్దరు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతాను. దాని తర్వాత నైట్ 2లో ఏమవుతుంది అంటే నైట్ 2లో నా మ్యాచ్ రోమన్ రేన్స్తో ఒక నిజాయితీగా మ్యాచ్ ఉంటుందా నాకు తెలియదు, ఓపెన్ చెప్పండి నాకు తెలియదు అనమాట. ఎందుకంటే ది బ్లడ్ లైన్ రూల్స్ నైట్ 2లో అంటే ది బ్లడ్ లైన్ రూల్స్ మ్యాచ్ ఉంటుందా నాకే తెలియదు అనమాట. ఎందుకంటే నైట్ 1లో ఏం జరుగుతుందో అంటే నైట్ 1 పైన డిసైడ్ ఉంది మొత్తము. సో నైట్ 1లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి నైట్ 2 డిసైడ్ అవుతుంది అనమాట. సో నైట్ 2లో నా మ్యాచ్ నిజాయితీగా ఉండదా అంటే మొత్తం బ్లడ్ లైన్ రూల్స్ ఉంటా నాకు తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు నేను నా స్టోరీ నేను ఫినిష్ చేస్తాను ఈసారి చేయనా నాకు అది తెలియదు అని క్లియర్లీ కొడి రోడ్ చెప్పినారు. కానీ ద రాక్ నీకేం తెలుసు నీ గురించి అంటే నీకు అసలు ఏమైనా ఐడియా ఉందా అంటే నీకు ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి అనేమాట ఫైట్ చేయక ఇన్ రింగ్ యాక్షన్ నువ్వు ఫైట్ చేయక చాలా సంవత్సరాలు అయిపోయినాయి. అండ్ రెసల్మేనియా నైట్ 1లో బెల్ రింగ్ అయినప్పుడు అంటే మన ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు నీలో ఆ ఎనర్జీ ఉంటుందా అంటే మేము చిన్నప్పటి నుంచి మేము రాక్ను చూసుకుంటాం మేము పెరిగినామన్నమాట. సో ఆ రాక్ అంటే మా చిన్నప్పుడు హీరో ద రాక్ నీలో కనిపిస్తాడా రెసల్మేనియా నైట్ 1లో అంటే నీలో ఆ ఎనర్జీ ఉంటుందా లేదంటే నువ్వు ఒక వేస్ట్ మనిషి అయిపోయినా అని తిట్టినారని మనకి కూడా బ్యాడ్ వర్డ్ చెప్పినారు. సో దాన్ని కొంచెం కవర్ చేస్తున్నట్టు బ్యాడ్ వర్డ్స్ ఎక్కువ చెప్పలేము. సో మన కొడి రోడ్స్ ఇక నువ్వు అంటే నీలో ఆ ఎనర్జీ ఉందా లేదంటే నువ్వు ఒక పెద్ద బేకార్ మనిషి అయిపోయినావా అని మన కొడి రోడ్స్ చెప్పినారు. అండ్ కొడి ఏమన్నారంటే చూడు ద రాక్ నువ్వు ఈ రెసల్మేనియాలో ది ఫైనల్ బాస్ ఉండవు అర్థమైందా, నువ్వు ఒక లిటిల్ బాస్ అనేమాట. అండ్ ఈ రెసల్మేనియా తర్వాత ఇక నువ్వు రోమన్ రేన్స్ సైడ్ క్యారెక్టర్ అండ్ రోమన్ రేన్స్ పక్కన సైడ్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ టైప్లో నువ్వు అయిపోతావు అర్థమైందా అని మన కొడి రోడ్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది మన వాయిస్ మ్యాన్ అంటే మన పాల్ హేమన్. అండ్ పాల్ హేమన్ వచ్చి చెప్పిన లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్ అండ్ నేను ఒక వాయిస్ మ్యాన్ని మీ ట్రైబల్ చీఫ్ అంటే ది రైనింగ్ డిఫెండింగ్ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రేన్స్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ కానీ మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ నేను ఈ కొడి రోడ్స్ అంటే ఈ సెగ్మెంట్ అంటే కొడి రోడ్స్ సెగ్మెంట్ స్టార్టింగ్ అప్పుడే మన కొడి రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అని చెప్పినారు కదా. సో నేను ఆ వర్డ్ని కొంచెం గమనించని చెప్పినాను. అండ్ ఇప్పుడు పాల్ హేమన్ వచ్చి ఏమని చెప్పినారు అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అని చెప్పలేదు. పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. సో అందుకని నేను మీ అందరికీ చాలా వీడియోస్లో చెప్పినాను చూడండి ఆ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ వేరే వాళ్ళకి వస్తాం అన్నమాట. అంటే వేరే వాళ్ళు గెలిస్తే అది ఓన్లీ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ అయిపోతుంది. కానీ ఆ టైటిల్ రోమన్ రేన్స్ దగ్గర ఉన్నంత వరకు ఆ ఛాంపియన్షిప్ అన్డిస్ప్యూటెడ్
యూనివర్సల్ ఛాంపియన్షిప్. ఓకే, అది రోమన్ రీన్స్ దగ్గర ఉన్నంత వరకే అది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్, అండ్ దాని తర్వాత అది అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ అయిపోతుంది. ఎందుకంటే రోమన్ రీన్స్ అంటే 2 టైటిల్ కలిపి ఆ టైటిల్ ఇచ్చిన కదా రోమన్ రీన్స్కి. సో అందుకని అది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ అనమాట. దాని తర్వాత వేరే సూపర్ స్టార్ గెలిచి అది ఓన్లీ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ అయితే మన పాల్ హేమన్ వచ్చి ఏమని చెప్పినాడు చూడండి. ఇప్పుడు ఈ సెగ్మెంట్ చాలా పెద్ద అయిపోయింది, అందుకే ఇప్పుడు నేను షార్ట్ ఫాల్ కవర్ చేస్తాను ఇప్పుడు ఈ సెగ్మెంట్కి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తే చాలా పెద్దగా అయిపోయింది, ఇంకా సగమే రా అయిందనమాట, ఇంకా సగం రా ఉంది ఇంకా. సో మన పాల్ హేమన్ వచ్చి అంటే ఒక ఆఫర్ ఇచ్చినారు, అండ్ అదేంటంటే ఇప్పుడు నెక్స్ట్ మన స్మాక్ డౌన్లో రోమన్ రీన్స్ అండ్ ఈ మధ్యలో ఒక ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ ఉంది కదా. సో రోమన్ రీన్స్ ఒక మాట ఇచ్చినాడు, అండ్ అదేంటంటే రోమన్ రీన్స్ సింగిల్గా వస్తాడు అనమాట. అంటే నేను వస్తాను రోమన్ రీన్స్తో, ఎందుకంటే నేను రోమన్ రీన్స్ ఛాంపియన్షిప్ బెల్ట్కి నేను పట్టుకోవాలి కాబట్టి నేను వస్తాను రోమన్ రీన్స్తో. బట్ ది బ్లడ్ లైన్ ఎవరు రారనమాట, రోమన్ రీన్స్ సింగిల్గా వస్తాడు, అండ్ నువ్వు సింగిల్గా రావాలని చెప్పినారనమాట. ఫస్ట్ అయితే మన కొద్ది రోజు ఓకే డీల్ అని చెప్పారు, కానీ మన పాల్ ఏమని చెప్పారంటే నేను కొంచెం బిజీ ఉన్నాను, అందుకని మర్చిపోయినాను ఇంకో మాట చెప్పడం. ఆయన ఏంటంటే ఇప్పుడు రోమన్ రీన్స్ సింగిల్గా వస్తున్నాడు, అంటే నువ్వు సింగిల్గా రావాలంటే నువ్వు వేరే వాళ్ళు తీసుకొని రావద్దు, నువ్వు సింగిల్గా రావాలని చెప్పినారు మన కొడి రోడ్స్కి మన పాల్ హేమన్. సో కొడి రోడ్స్ ఓకే అని చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్లో కోడి రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ మధ్యలో ఒక ఫేస్ టు ఫేస్, అంటే ఎవరు ఇంటరప్ట్ చేయాలన్నమాట, అంటే ఒక సింగిల్ ఫేస్ టు ఫేస్ మంచి సెగ్మెంట్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, అండ్ బ్యాక్ స్టేజ్ మన జే ఊసో ఏమని చెప్పారంటే మన కోడి రోడ్స్కి నేను రావాలని నేను వస్తాను నీకు వస్తాము అంటే స్మాక్ డౌన్ నేను వస్తాను చెప్పినారు. బట్ మన కోడి రోడ్స్ ఏమని చెప్పారు నేను మాట ఇచ్చినాను, సో అందుకని నేను ఒక సింగిల్గా వెళ్తాను మన కోడి రోడ్ చెప్పినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ బి అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రికోషే వర్సెస్ మన డామినిక్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికి. అక్కడ రింగ్ సైడ్ మన జేడీ ఉండే అనమాట, అండ్ జేడీ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారు. బట్ అయినా ఈ మ్యాచ్లో విన్నర్ మన రికోషే అనమాట. సో రికోషే మ్యాచ్లో గెలిచిన డామినిక్ ఓడిపోయినారు. దాని తర్వాత మన జేడీ మరోసారి అటాక్ చేసిన మన రికోషే పైన, బట్ మన రికోషే జేడీ పైన అటాక్ చేసి రింగ్ బయటికి ఒక స్టైల్ వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన గుంథర్ అండ్ సామి జేన్ మధ్యలో ఒక జబర్దస్త్ కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ చూడడానికి ఇది. ఓకే, అండ్ ఈ సెగ్మెంట్లో ఏమైందంటే మన గుంథర్ ఏమని చెప్పినట్టు చూడు ఆడమ్ పియర్స్ ఏదో జబర్దస్త్ కాంట్రాక్ట్ సైనింగ్ అనమాట. అండ్ మొత్తం రెస్ల్మేనియా హిస్టరీలో ఓ జబర్దస్త్ మ్యాచ్ అనమాట. అంటే ఈ టైటిల్ కంటే ఇప్పుడు మన గుంథర్ ఒక లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ కదా. సో అందుకే రెస్ల్మేనియా ఒక జబర్దస్త్ మ్యాచ్, అండ్ ఆ జబర్దస్త్ మ్యాచ్ కోసం ఈరోజు కాంట్రాక్ట్ సైనింగ్ జరుగుతున్నప్పుడు ఈ సామి జేన్ ఏంది జోకర్ గాన్ లెక్క బట్టలు వేసుకొని వచ్చినాడు, అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ లెక్క బట్టలు వేసుకున్నాడు అని మన సామి జేన్కి అక్కడ ఉన్న ఫ్యాన్స్కి వెక్కిరించి పడేసినారు మన గుంథర్. అండ్ అంతేకాదు అప్పుడే మన సామి జేన్ ఏమని చెప్పినారంటే చూడు గుంథర్ అంటే ఎవరు నన్ను నమ్మలే, అంటే ఎవరు అంటే రెస్ల్మేనియా నేను మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాను ఎవరు అనుకోలే, బట్ నేను లాస్ట్ ఇయర్ రెస్ల్మేనియాలో టాగ్ టీమ్ మ్యాచ్లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినాను. అండ్ అంతేకాదు ది యూసోస్కి అడుగు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ టైటిల్ రెయిన్కి ఎవరు ఎండ్ చేయలేరు అనుకున్నారు, బట్ అలా ట్యాగ్ టీమ్ అంటే లాంగెస్ట్ ట్యాగ్ టీమ్ టైటిల్ రెయిన్కి నేను ఎండ్ చేసి పడేసిన అర్థమైందా. అండ్ ఇప్పుడు 1 year తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు నేను ఒక హిస్టరీ రిపీట్ చేస్తాను. అండ్ అదేంటంటే రెస్ల్మేనియా నేను నీకు ఓడిపించేస్తానని మన సామి జేన్ చెప్పినారు, ఆ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. సో అప్పుడు గుంథర్ ఏమని చెప్పినారంటే చూడు సామి జేన్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ నీకు చీర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి నువ్వంటే ఒక లవ్ ఒక ప్రేమ ఉంది, బట్ నీ ఫ్యాన్స్కి తెలుసనే మాట నువ్వు నన్ను ఓడిపియలేవు అర్థమైందా. సో నువ్వు నన్ను ఓడిపియలేవు అని క్లియర్గా చెప్పేసినారు. అండ్ అంతేకాదు అప్పుడు మన గుంథర్వి కాంట్రాక్ట్ సైన్ చేసినారు, కానీ అప్పుడు మన సామి జేన్ ఏమని చెప్పినట్టు ఏంది నేను ఓడిపియలేను ఒకసారి నా కలర్ చూసిపోయినంటే మరోసారి చూసిపోయి చెప్పినారు. సో అండ్ అందుకే మన సామి జేన్ ఏమన్నారంటే ఈ రెస్ల్మేనియాలో చాలా భయంకరంగా కొట్టి ఓడిపించేస్తారంట మన సామి జేన్ గుంథర్ అని చెప్పినారు. అండ్ అప్పుడే ఒక జబర్దస్త్ కెమెరా యాంగిల్ చూపించారు మనకి, అంటే మన సామి జేన్ అంటే వాక్ చేసేస్తే బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు, కెమెరా కంటిన్యూగా బ్యాక్ స్టేజ్ వెళ్ళింది. అండ్ బ్యాక్ స్టేజ్ మనకి ఆర్ట్రూట్ ద మిస్ కనిపించినారు, అండ్ కెమెరా వాళ్ళతో పాటు మళ్ళీ రింగ్ సైడ్ వచ్చింది అనమాట. సో జబర్దస్త్ కెమెరా యాంగిల్ ఉండే, అండ్ మన ఆర్ట్రూత్ అండ్ ద మిస్ వర్సెస్ మనకి మన హిందూ షేర్ మధ్యలో అంటే మన ఇండియన్ సూపర్ స్టార్స్ మీద జబర్దస్త్ టాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఇది ఒక అంటే టాగ్ టీమ్ మ్యాచ్ ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో ఏదో అనుకుంటా గెలిచినట్టు చూపించాను అనమాట, ఏదో బై మిస్టేక్ గెలిచినట్టు చూపించేసినారు. అండ్ ఈ మ్యాచ్లో మన ఆర్ట్రూత్ అండ్ ద మిస్ గెలిచినారు. కానీ మెయిన్ షాకింగ్ ఏంటంటే మన ఇండియన్ సూపర్ స్టార్స్ అంటే మన వీర్ అండ్ మన సాంగా ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. సో ఇది కొంచెం షాకింగ్ ఉండే, బట్ ద ఆర్ట్రూత్ అండ్ ద మిస్ ఈ మ్యాచ్లో గెలిచినారు. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మా డ్రూ మ్యాకింటైర్ది. అండ్ బాస్ అంతేగా డ్రూ మ్యాకింటైర్ ఎంట్రెస్ కాగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మా సెత్ రాలిన్స్. అంటే సెత్ రాలిన్స్ డ్రూ మ్యాకింటైర్ ఎంట్రీకి కొంచెం ఇంటర్వ్యూషన్ అనమాట. ఆ రింగ్లో వచ్చిన తర్వాత మన సెత్ రాలిన్స్ చెప్పినారు వెల్కమ్ టు మండే నైట్ టు రాలిన్స్ అని ఫ్యాన్స్కి వెల్కమ్ చేసినారు. అండ్ మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడు డ్రూ మ్యాకింటైర్ నేను చూసుకోలేదు, అంటే నేను ఇంట్రెస్ట్ నేను చూసుకోలేదు, సో అందుకే నేను వచ్చేసి ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నాను అనమాట. అంటే నేను మొత్తం స్పాట్ లైట్ అందరూ స్పాట్ లైట్ తీసుకుని నేను కొంచెం బిజీ ఉన్నా అని చెప్పినారు. సో అప్పుడు డ్రూ మ్యాకింటైర్ సరే నువ్వు ఎంత స్పాట్ లైట్ తీసుకో ఎందుకంటే రెస్ల్మేనియా తర్వాత మొత్తం స్పాట్ లైట్ మొత్తం నాది అయిపోతుందని మా డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో అప్పుడు సెత్ రాలిన్స్ ఏమన్నారంటే
చూడు డ్రూ మ్యాకింటైర్, నిజం చెప్పాలంటే నువ్వు నాకు అస్సలు ఇష్టం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అండ్ నువ్వు కొన్ని వారాల నుంచి చాలా పిచ్చి పనులు చేస్తున్నావు. బట్ నిజం చెప్పాలంటే నేను ఈరోజు రింగ్లో ఎందుకు వచ్చినా అంటే నేను ఒక మాట నిజం చెప్పడానికి వచ్చినాను, ఒకటి నేను ఒప్పుకోనికి వచ్చినాను. అండ్ అది ఏంటంటే నా పేరు సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అండ్ నేను స్పాట్ లైట్ జంకీ అంటే మా సెత్ రాలిన్స్ స్పాట్ లైట్ జంకీ అని ఒప్పుకున్నారు. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ స్పాట్ లైట్ జంకీ అని చాంట్ చేసినారు. అండ్ కొంతమంది ఫ్యాన్స్ ఏమో మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ పాడినారు అనమాట. అంటే అక్కడ ఫ్యాన్స్ కొంత డివైడ్ అయిపోయినా, కొంతమంది నిజంగానే సెత్ రాలిన్స్ జంకీ అనుకుంటున్నారు అండ్ కొంతమంది ఏమో సెత్ రాలిన్స్ సపోర్ట్ చేసినారు. అంటే ఇక్కడ మిక్స్డ్ ఉండే అనమాట. ఫ్యాన్స్ సాంగ్ పాడుతున్నారు అండ్ ఫ్యాన్స్ జంకీ అంటున్నారు. అండ్ అప్పుడే మా డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినా అంటే ఇదంతా నీకు జోక్లా ఉందా సెత్ రాలిన్స్, ఇదంతా నువ్వు జోక్ అనుకుంటున్నావు ఏంది? నేనైతే మన మ్యాచ్ కోసం చాలా ఎక్కువ సీరియస్ ఉన్నాను. అండ్ ఒక పంచ్ లైన్ ఏంటంటే ఈ మాట చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ వాట్ అంటున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్కి మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినట్టు మీరు ఎన్నిసార్లు వాట్ అంటారు, నాకు అన్నిసార్లు సీఎం పంక్ గుర్తొస్తున్నాడు అని ఒక టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్కి ఎక్కిచ్చేసినారు. ఆ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే నేను నీకు రెస్ల్‌మేనియాలో ఓడిపించేస్తాను. సో అది ఒక జబర్దస్త్ పంచ్ లైన్ ఉంటుందని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు సెత్ రాలిన్స్కి. సో అప్పుడే అక్కడున్న ఫ్యాన్స్ సీఎం పంక్ అని చాంట్ చేసినారు. సో మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే హే మీరు ఎందుకు సీఎం పంక్ అని చాంట్ చేస్తున్నారు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ రాలో షికాగోలో ఉందని మన సీఎం పంక్ వస్తున్నాడు. నెక్స్ట్ వీక్ రాలో మీలాంటి సిటీలో సీఎం పంక్ అసలు అడుగే పెట్టాడని చెప్పేసినారు. సో అప్పుడే ఫ్యాన్స్ బూ చేసినారు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే కెమెరా సైడ్ చూసినా సీఎం పంక్ ఫ్యాన్స్ నిన్ను బూ చేస్తున్నారని మన డ్రూ మ్యాకింటైర్ చెప్తుంటారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ నోరు మూయి డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఫస్ట్ నీ నోరు మూసుకో అని చెప్పినారు మన సెత్ రాలిన్స్. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఇందాక నువ్వు జోక్ అని చెప్పినావు కదా, అసలు జోక్ ఏంటంటే నేను ఇందాక జంక్ అని చెప్పినా అది ఒక పెద్ద జోక్ అనమాట. ఎందుకంటే 20 సంవత్సరాలు చాలా కష్టపడి ఇక్కడ పేరు సంపాదించిన అర్థమైందా అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ ఏమన్నంటే అదే నేను చెప్పేది నీకు అర్థమవుతుందా, అంటే నువ్వు మన మ్యాచ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అర్థమైందా అని చెప్పినారు మన డ్రూ మ్యాకింటైర్. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ ఏమని చెప్పినారంటే చూడు డ్రూ మ్యాకింటైర్ నువ్వు నీ లైఫ్లో ఎప్పుడు ఆ టైటిల్ అంటే మెయిన్ టైటిల్కి నువ్వు గెలవలేదు అనమాట. అండ్ ఇంకోటి నేను చెప్పడం మంచి డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినా అంటే ఈ టైటిల్ ఒక వర్క్ హౌస్ టైటిల్ అనమాట. అంటే ఈ టైటిల్ ఒక రియల్ ఛాంపియన్షిప్, ఇది ఒక వర్క్ హౌస్ ఛాంపియన్షిప్స్. అందుకే మనము ఈ టైటిల్ మ్యాచ్ పైన చాలా ఎక్కువ ఫోకస్ చేయాలని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో అప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమని చెప్పినా అంటే నువ్వు ఇంతకుముందు WWE ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు అక్కడ మొత్తం ఎంటీ ఎరీనా ఉండే, ఫ్యాన్స్ ఎవరు లేకుండే. కానీ ఫ్యాన్స్ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు లైట్స్ మళ్ళీ ఒకసారి ఆన్ అయినప్పుడు ఆ లైట్స్లో నేను ఎక్కువ షైన్ చేసిన అర్థమైందా, నువ్వు ఇక కనిపించలే, ఇక నువ్వు ఇంకా వెళ్ళిపోయినావు. ఈ రెస్ల్‌మేనియాలో నేను ఓడిపించేసాను, ఈ రెస్ల్‌మేనియా లైట్లో నేనే ఎక్కువ షైన్ చేశాను, ఇక నువ్వు కనిపించని చెప్పేసినారు మన సెత్ రాలిన్స్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ద న్యూ డే వర్సెస్ ది అల్ఫా అకాడమీ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ ట్యాగ్ టీమ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్లో ద న్యూ డే గెలిచినారు. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ద మ్యాన్ బెక్కీ లించ్ వర్సెస్ మన నాజాస్ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే, ఎందుకంటే ఈ మ్యాచ్ ఒక లాస్ట్ ఉమెన్ స్టాండింగ్ మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్లో మన కెండో స్టిక్స్, స్టీల్ చైర్స్, మనకి టేబుల్ అవన్నీ చూడడానికి ఓకే అనమాట. చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు. ఇది ఒక ప్రీమియం లెవెల్ ఉండే అనమాట ఈ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్లో మన బెక్కీ లించ్ ఆ రింగ్ ఏప్రిన్ పైకి వెళ్ళి రింగ్ బయట ఒక టేబుల్ ఉండే, ఆ టేబుల్ పైన అంటే ఫినిష్ అంటే మ్యాన్ హ్యాండిల్ స్లామ్ ఇచ్చేసి అది ఒక జబర్దస్త్ మూమెంట్ ఉండే. అండ్ మన కామెంటర్స్ టేబుల్ పైన అంటే మన నాజాస్ ఉంటుంది అండ్ మన బెక్కీ లించ్ ల్యాడర్ పైన ఎక్కి మరీ జంప్ చేసి చూడండి. సో అది ఒక హైలైట్ ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన బెక్కీ లించ్ గెలిచింది, మన నాజాస్ ఓడిపోయింది. అండ్ అప్పటిక్కడ రియా రిప్లీ వచ్చింది. రియా రిప్లీ అండ్ బెక్కీ లించ్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే రోమన్ రేన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సమ్మర్ స్లామ్ కోసం ఈ సమ్మర్ స్లామ్ కోసం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఆఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఎందుకంటే చూడండి ఒకటి గుర్తుపెట్టుకుని అంటే మన వదిలేసి వెళ్ళిపోతారు అని ఇలాంటి రూమర్స్ వచ్చిండే, మేబీ వచ్చిన గ్యాప్ తీసుకుంటారు అనుకుంటా మన రోమన్ రేన్స్ వస్తున్న తర్వాత. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో దీని అర్థం ఏంటంటే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ మనకి సమ్మర్ స్లామ్లో 100% కనిపిస్తారు. సో ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే ఒక చిన్న భయం ఉండేది మాట, అంటే రెస్ల్‌మేనియాలో ఒకవేళ రోమన్ రేన్స్ ఓడిపోతే ఇక వదిలేసి వెళ్ళిపోతారేమో, ఇక ఒక సంవత్సరం తర్వాత లేదంటే 5-6 months తర్వాత వస్తారేమో అని చాలామంది అనుకున్నారు. బట్ ఈ రెస్ల్‌మేనియాకి అండ్ సమ్మర్ స్లామ్కి మధ్యలో ఓన్లీ 3 months గ్యాప్ ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ బ్రేక్ తీసుకున్న చిన్న బ్రేక్ ఉంటుంది, ఒకవేళ బ్రేక్ తీసుకోపోతే ఇంకా మంచిది అనమాట. రోమన్ రేన్స్ బ్రేక్ తీసుకోపోతే ఇంకా మంచిదే, ఒకవేళ బ్రేక్ తీసుకున్న చిన్న బ్రేక్ ఉంటుంది అనమాట. కానీ సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ కంపల్సరీ
వస్తారు. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం. సో అందుకని మీరు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం ఈ వీడియో మీకు కంపల్సరీ లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.